నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గతంలో తలెత్తిన వివాదాల సందర్భంగా సిఫార్సు చేసిన సంస్కరణల అమలుపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్నలు వేసింది. ఈ మేరకు నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్కు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు వారు గుణపాఠాలు నేర్చుకోలేదని ఆక్షేపించింది. గతంలో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ సంస్కరణల యంత్రాంగాలను కోర్టు ప్రస్తావిస్తూ వాటి అమలు విషయంలో ఎన్డీఏ జవాబుదారీతనం కోరింది. 3 రోజుల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్టీఏకు ఆదేశాలిచ్చింది. నవంబర్ 14న ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ స్థితిని వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు తన ఆదేశాలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. పరీక్షల భద్రతను పటిష్టం చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను పాటించేలా తీసుకున్న చర్యలను రికార్డులో ఉంచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ 2 అఫిడవిట్లను 3 రోజుల్లోగా దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత ఈ విషయం తిరిగి విచారణ జరగనుంది.